79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియమైన సోదరి సోదరీమణులారా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు, దేశభక్తులు తమ విమోచన పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛా వాతావరణాన్ని మనకు అందించారు. వారందరి త్యాగాలను స్మరించుకుంటూ ముందుగా వారందరికీ అంజలి ఘటిద్దాం. ఆ మహనీయుల ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరుద్ధమవుతాం. మహాత్మా గాంధీ కళలో కన్నా గ్రామ స్వరాజ్య స్థాపన ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపేలా వాడవాడలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్రోద్యమంలో జిల్లా నుండి గుల్లపల్లి నారాయణమూర్తి, సిస్టర్ లింగమాంబ, నిమిడిపల్లి నారాయణ శర్మ గారు మొదలైన ఎందరో ప్రముఖులు చురుగ్గా పాల్గొన్నారు. భరతమాత రాష్ట్రాలను విముక్తి చేయటకు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి అమరులై ప్రజల్లో దేశభక్తిని, స్వాతంత్ర కాంక్షలు కలిగించిన అల్లూరి సీతారామరాజు గారి నేల ఇది. సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు జన్మించిన జిల్లా ఇది. భోజనముల సాక్షిగా శాంతిని బోధించిన బౌద్ధం వెలుస్తున్న ప్రాంతం ఇది. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి సమప్రాధాన్యత కల్పిస్తూ అనేక పథకాలకు రూపకల్పన చేస్తూ అమలు చేస్తుంది. ఈ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి నుంచి వచ్చిన సత్ఫలితాలు మీరు గుర్తుంచుతున్నాం. వ్యవసాయ శాఖకి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం మొదటి విడత మరియు పిఎం కిసాన్ పథకం 2021 విడత ద్వారా 2.43 లక్షల మంది రైతులకు 161.45 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయంగా అందించడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 2.51 కోట్ల రూపాయల రాయితీతో 1000 కోట్ల యంత్ర పరికరాలు మరియు 1.49 కోట్ల రూపాయల రాయితీతో 19 కిసాన్ డ్రోన్లను సరఫరా చేయడమైంది. రైతులకు పెట్టుబడి సహాయం అందించడమే కాకుండా నాణ్యత పరీక్షించి సర్టిఫై చేసిన విధానాల సరఫరా నుండి సాయిల్ హెల్త్ కార్డు ప్రకారం సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణకు సకాలంలో సస్యరక్షణ సూచనలు అందించి పంటను పండించి పంట కొనుగోలు వరకు అండగా నిలుస్తుంది మన రైతు ప్రభుత్వం. ఉద్యానవనం విధులు వైద్య శాఖకు సంబంధించి 50 సంవత్సరంలో జిల్లా ఉద్యానవన శాఖ అభివృద్ధి కొరకు 13.44 కోట్ల రూపాయల ప్రణాళికలో ఉద్యానవన సమగ్ర అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి విద్యా యోజన, ఆయిల్ పామ్, జాతీయ వెదురు మిషన్ వివిధ పథకాలు అమలుపరుస్తున్నారు. 2024-25 సంవత్సరంలో 1700 హెక్టార్ల లక్ష్యం కాగా 1392 హెక్టార్ల వ్యవసాయ మరియు ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్యం అమలు చేయబడింది. 1526 మంది రైతులకు సూక్ష్మ సేద్యం నిమిత్తం 5.12 కోట్ల రూపాయల ప్రభుత్వ రాయితీతో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలు అమర్చడం జరిగింది. ఆయిల్ పామ్ మరియు కొబ్బరి తోటలో అంతర్ పంటగా కోకో సాగుకు మరియు అధిక లాభం ఇచ్చే డ్రాగన్ పండ్ల తోటల సాగుకు మన ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో 7.61 లక్షల